బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ కన్షీరామ్ సృష్టించిన ప్రభంజనం భారత రాజకీయాల్లో దళిత్ అవేకనింగ్కు ఒక సింబల్గా, దేశవ్యాప్తంగా అణగారిన కులాల రాజకీయ సాధికారికతకు ఒక ఐకాన్గా ఉన్న పార్టీ. కన్షీరామ్ సృష్టించిన ఈ ప్రభంజనం ఒక దశలో 2007లో ఉత్తరప్రదేశ్లో అనూహ్యమైన రీతిలో బహుజన్ సమాజ్ పార్టీ సత్తగా అధికారంలోకి వచ్చి ఒక సామాన్య కుటుంబంలో, పేద కుటుంబంలో పుట్టిన బిడ్డ మాయావతి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారు. భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు బీఎస్పీ విస్తరించింది. కొన్ని రాష్ట్రాలలోనైతే బలమైన ఫోర్స్గా ఎమర్జ్ అయింది. అలాంటి పార్టీ ఈరోజు ఒక సీరియస్ ఛాలెంజ్ ఎదుర్కొంటుంది. 2024 లోక్సభ ఎలక్షన్స్లో పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు రాజ్యసభలో ఒకే ఒక్క సీటు ఉంది. ఆ చివరి రాజ్యసభ సభ్యుడైన రామ్జీ గౌతమ్ నవంబర్ 2026లో రిటైర్ అవుతున్నారు. దీంతో 2026 బీఎస్పీ చరిత్రలో ఒక బాధాకరమైన సంవత్సరం అవుతుంది. పార్లమెంట్లో బీఎస్పీ ఇక అదృశ్యమవుతుంది. ఇది బీఎస్పీకే బాధాకరం కాదు, దేశ రాజకీయాలకు కూడా బాధాకరం. ఎందుకంటే ఒక భిన్నమైన, ప్రత్యామ్నాయమైన దళిత్ అవేకనింగ్ ఆధారంగా సామాజిక న్యాయానికి నిర్వచనం చెప్తూ పుట్టిన పార్టీ. కన్షీరామ్ సృష్టించిన రాజకీయ ప్రభంజనం విశిష్టత అది. ప్రధాన పార్టీలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. మీకు పీక్లో చూస్తే 2009 ద గోల్డెన్ ఇయర్ ఫర్ బీఎస్పీ, 2026 ద వర్స్ట్ ఇయర్ ఫర్ బీఎస్పీ ఎలా అవుతుందో 2009 ఈజ్ ద గోల్డెన్ ఇయర్ ఫర్ బీఎస్పీ. ఎందుకంటే ఆ ఏడాది 2009 లోక్సభ ఎలక్షన్స్లో బీఎస్పీకి 21 లోక్సభ సీట్స్ వచ్చాయి. 6.17% ఓటింగ్ వచ్చింది. సో కాంగ్రెస్ బీజేపీల తర్వాత భారత పార్లమెంట్లో థర్డ్ లార్జెస్ట్ ఫోర్స్గా బహుజన్ సమాజ్ పార్టీ ఎమర్జ్ అయింది 2009లో. ఇక 2014 ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ ప్రభంజనం చూసాం. భారతీయ జనతా పార్టీ బీజేపీ సొంతగానే అధికారంలోకి రాగలిగేంత సీట్లు వచ్చాయి. అఫ్కోర్స్ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. నరేంద్ర మోడీ ప్రభంజనంలో కూడా బీఎస్పీ సిగ్నిఫికెంట్గా నేషన్ వైడ్ ఓట్ షేర్ను పొందగలిగింది, 4.19%. అఫ్కోర్స్ సీట్లు తెచ్చుకోలేకపోయింది, కానీ 4.19% కూడా దేశం మొత్తం మీద ఆ ఓట్ షేర్ రావడం కూడా వెరీ ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో ఓట్ షేర్ సీట్ షేర్గా కన్వర్ట్ కాకపోవచ్చు, బట్ స్టిల్ బీఎస్పీ ఇది ఫోర్స్ అన్న దానికి 4% మించిన ఓట్ షేర్ రావడం కీలకం. అఫ్కోర్స్ 2009లో ఉన్న ప్రొఫైల్ లేకపోవచ్చు. 2009లో థర్డ్ లార్జెస్ట్ ఫోర్స్ కాంగ్రెస్ బీజేపీల తర్వాత మోర్ దెన్ 6% ఓటింగ్ వచ్చింది. 4%కు తగ్గడం కూడా సిగ్నిఫికెంట్ డిక్లైన్ అయ్యి, బట్ స్టిల్ ఇట్ వాజ్ వెరీ మచ్ ఇన్ రెకనింగ్, వెరీ మచ్ రిలవెంట్గా దేశ రాజకీయాల్లో ఉన్న పరిస్థితి 2014. మీరు స్క్రీన్పై చూస్తున్న గ్రాఫ్లో ఎలా బీఎస్పీ ఓట్ షేర్ కన్సిస్టెంట్గా 2009లో పీక్కు చేరాక డిక్లైన్ అవుతూ వచ్చిందో చూస్తున్నాం. మీరు 2009లో మోర్ దెన్ 6% ఓట్ షేర్ వచ్చింది. 2014లో సీట్లు రాకపోయినా మోర్ దెన్ 4% ఓట్ షేర్ వచ్చింది. 2019లో బీఎస్పీ ఓట్ షేర్ ఇంకా పడిపోయింది, లెస్ దెన్ 4% పడిపోయింది. టు బీ ప్రిసైజ్ 3.69%. అయినా కూడా 10 సీట్స్ గెలుచుకుంది పార్లమెంట్లో. ఇదొక ఇంట్రెస్టింగ్ మ్యాథ్. 2014లో 4.19% ఓటింగ్ వచ్చినా ఒక్క సీట్ రాలేదు. 2019లో 3.69% ఓటు వచ్చినా కూడా 10 సీట్స్ వచ్చాయి. కారణం 2019లో బీఎస్పీ సమాజ్వాదీ పార్టీతో చాలా టాక్టికల్ అలియన్స్, వ్యూహాత్మకమైన అలియన్స్ పెట్టుకుంది కనుక 10 సీట్స్ గెలుచుకోగలిగింది బహుజన్ సమాజ్ పార్టీ. కానీ 2024లో మళ్ళీ ఇంకా పడిపోయి జస్ట్ 2.07% పడిపోయింది. చూడండి మీరు, విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 15 years
మోర్ దెన్ 6% ఓటింగ్ ఉన్న బీఎస్పీ 2%కు పడిపోయింది. దాంతో 2024లో కూడా ఒక్క సీటు లేదు. ఇక రాజ్యసభలో మిగిలిన సీటు వల్ల ఇప్పటి వరకు పార్లమెంట్లో ప్రజెన్స్ ఉంది. సో నవంబర్ 26లో రామ్జీ గౌతమ్ రిటైర్మెంట్తో ఫస్ట్ టైం ఇండియన్ పార్లమెంట్ ఇన్ ద రీసెంట్ హిస్టరీ విల్ నాట్ సీ ఏ బీఎస్పీ ఎంపీ. బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ ఉండడు. ఇలా జాతీయ రాజకీయాలు పార్లమెంట్ ఎన్నికల్లోనే కాదు, రాష్ట్రాల్లో చూసుకున్నా కూడా బీఎస్పీ డిక్లైన్ అదే రకంగా ఉంది. మీకు ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో సొంతగా అధికారంలోకి రావడమే కాకుండా అనేక రాష్ట్రాల్లో బీఎస్పీ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. అక్కడ మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. పంజాబ్లో శిరోమణి అకాలీ దళ్, మీకు హర్యానాలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్లతో కలిసి, మీకు ఆంధ్రప్రదేశ్లో 2019లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో కూడా కలిసి పోటీ చేసింది. అందువల్ల జాతీయ రాజకీయాల్లోనే కాదు, ఇలా ఉత్తరప్రదేశ్ ఆవల అనేక రాష్ట్రాలకు స్ప్రెడ్ అయి దేశంలోనే కాంగ్రెస్కు బీజేపీకి ప్రత్యామ్నాయం అవుతుంది అన్న భావన కల్పించిన బీఎస్పీ అనేక రాష్ట్రాల్లో కూడా బలహీనపడుతూ వచ్చింది. 2023లో తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకులు పార్టీకి బాధ్యతలు చేపట్టాక మళ్ళీ బీఎస్పీ కాస్త తెలంగాణలో కూడా పుంజుకుంటుందా అనే వాతావరణం కల్పించింది. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉండి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరడంతో మళ్ళీ తెలంగాణలో కూడా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. చాలా పార్టీలు జాతీయ పార్టీలుగా ఆకాంక్షలు వ్యక్తం చేసినా తమ రాష్ట్రాలను దాటి వెళ్ళవు. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ ఆ ప్రయత్నం చేసింది, తృణమూల్ కాంగ్రెస్ ఆ ప్రయత్నం చేసింది, కానీ పెద్ద ఫలితాలు రాలేదు. కానీ బహుజన్ సమాజ్ పార్టీకి ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచే కాకుండా పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ నుంచి కూడా ఎంపీలు గెలిచారు. ఇక హిందీ హార్ట్లాండ్లోనైతే అనేక రాష్ట్రాల నుంచి బీఎస్పీ తరఫున ఎమ్మెల్యేలు గెలిచారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మీకు ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, ఇలా అనేక రాష్ట్రాల్లో బీఎస్పీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఈవెన్ ఇటీవల బీహార్లో కూడా బీఎస్పీ ఒక ఎమ్మెల్యే సీట్ గెలుచుకుంది. సో అలా అనేక 3 రాష్ట్రాలు, ఇతర 4 రాష్ట్రాల నుంచి ఎంపీలు, అనేక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు గెలుచుకున్న పార్టీ కాస్త ఇవాళ పార్లమెంట్లోనే రిప్రజెంటేషన్ లేని స్థితికి వెళ్ళిపోయింది. 2007లో మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ 20 ఏళ్ళ పీరియడ్లో మళ్ళీ 2027లో యూపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మళ్ళీ బీఎస్పీ భవిష్యత్తుకు ఒక సీరియస్ అగ్ని పరీక్ష 2027 యూపీ ఎలక్షన్స్. ఈ 20-year పీరియడ్లో బీఎస్పీ కన్సిస్టెంట్గా డిక్లైన్ అవుతూనే వచ్చింది. సో అయితే అదే సమయంలో బీఎస్పీని పూర్తిగా కొట్టిపారేయలేం. ఈవెన్ టుడే ఆ పార్టీకి కోర్ ఓట్ బేస్ అలాగే మిగిలిపోయింది. ఎంత దెబ్బతిన్నా కూడా స్టిల్ ఇట్ ఎంజాయ్స్ ఎ కన్సిడరబుల్ సపోర్ట్. జాతవ్ దళిత్స్లో బీఎస్పీకి బలమైన భూమిక ఇప్పటికీ, ఇంక్లూడింగ్ యూపీలో కూడా ఒక దశలో అయితే మంచి ఓటింగ్ ఉంటే ఈవెన్ టుడే అరౌండ్ 10% ఓటింగ్ బీఎస్పీకి ఉంటుంది. అందుకే బీఎస్పీ సొంతగా గెలవకపోయినా ఇట్ కెన్ మేక్ ఆర్ అన్మేక్ పొలిటికల్ మ్యాండేట్, ప్రజా తీర్పును ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉంది. ఇటీవల బీహార్ ఎన్నికల్లో కూడా ఒక ఎమ్మెల్యే సీట్ గెలుచుకుంది. ఇప్పుడు తిరిగి బీఎస్పీని మళ్ళీ పునర్జీవింపచేయాలి, రివైవ్ చేయాలని మాయావతి ప్రయత్నం చేస్తుంది. ఆ దళిత్ పొలిటికల్ కాన్షియస్నెస్కి ఇప్పుడు మాయావతికి పోటీగా చంద్రశేఖర్ ఆజాద్ లాంటి పార్టీలో నాయకులు ఎమర్జ్ అయ్యారు. రిలేటివ్లీ యంగర్ జనరేషన్. పార్టీ వారసత్వ రాజకీయాల వైపు బీఎస్పీ వెళ్ళింది. బీఎస్పీ బీజేపీతో రహస్య ఒడంబడిక ఉంది అని ప్రత్యర్థుల విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మాయావతి ఆఫ్ అండ్ డౌన్, యాక్టివ్గా ఇన్యాక్టివ్గా ఉండడం వల్ల ఈ అనుమానాలు బలపడ్డాయి. సో అలాంటి సమయంలో ఇప్పుడు మాయావతి మళ్ళొకసారి బీఎస్పీ ఫార్చ్యూన్స్ని రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో 2027 విల్ బీ ఎ టెస్టింగ్ పీరియడ్.
మేక్ ఆర్ అన్మేక్ చావో రేవో తేల్చే ఎన్నికలు ఉత్తరప్రదేశ్లో బీఎస్పీకి రాబోతున్నాయి 2027లో.